ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెరలో రాజ సంస్థానములో ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు. ప్రధానమంత్రి స్థాయి దానియేలుది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దానియేలు ఒక మంచి లక్షణము ఆయనకు ఉన్నది. చిన్ననాటి నుండి ఆ లక్షణం అలవాటైంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. దానియేలు భక్తుడికి చిన్ననాటి నుండి ఒక మంచి అలవాటు వచ్చింది. అది తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఏమా అలవాటు అంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు, దేవుని వాక్యమును చదువుకునే అలవాటు. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనకుండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణము ఇవి. దేవుని వాక్యమును తప్పనిసరిగా చదవాలి, ప్రార్థన చేయాలి. ఎవరి జీవితంలో అయితే వ్యక్తిగత ప్రార్థన ఉంటుందో వారు దేవునితో అనుసంధానమై ఉంటారు. స్తోత్రం. ఎవరి జీవితం అయితే దేవుని వాక్యమును చదివే లక్షణం ఉంటుందో వారు దైవ జ్ఞానముతో నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి దానియేలుకున్న ఈ 2 లక్షణాలే అతనికి మంచి క్యాడర్ను తెచ్చిపెట్టింది. చెరలో ఉన్నాడు అంటే స్వతంత్ర రాజ్యం కాదది. ఒకరి పెత్తనం కింద ఉన్నాడు, ఒకరి కింద బానిసగా ఉన్నాడు. ఒకరు అతని మీద పెత్తనం చేస్తున్నప్పటికీ దానియేలుకు ఒక గొప్ప ఆధిక్యత ఉంది. ఈనాటి మానవ జీవన విధానంలో మనము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి. మనం ఏమి చేస్తున్నాం? చదువుతున్నామా? ఉద్యోగం చేస్తున్నామా? వ్యాపారం చేస్తున్నామా? కూలినాలి పని చేసుకుంటున్నామా? ఏది చేస్తున్నా అందులో మనము స్థాయి పెరగాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే మన స్కిల్స్ని బట్టి కాదు, మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు. ఎందుకంటే మనం పూర్తిగా ప్రభువు మీద ఆనుకున్న వారం. స్తోత్రం. మనము ప్రభువుని నమ్ముకున్నాము అంటే మనము ప్రభువు మీద ఆనుకున్నాం. కాబట్టి మనము గొప్పవారమే కావాలంటే మనకుండాల్సిన కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిలో 1 బైబుల్ చదవాలి. స్తోత్రం. 2 ప్రార్థన చేయాలి. ఈ 2 చేస్తుంటే మన జీవితం ఆటోమేటిక్గా ఒక కంట్రోల్లోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన స్వాధీనంలోనికి తీసుకుని ఆయన మనలను డ్రైవ్ చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 2లో ఏ లక్షణాలు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని తన స్వాధీనంలోనికి తీసుకోడు. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భాషలు మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనము ఏమన్నా దర్శనాలు చెప్పినా, ఏం చేసినా మన జీవితాన్ని అయితే దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకోడు. సో మనము ప్రభువుని నమ్ముకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే ప్రభువుకి తగిన జీవితం మనం జీవించాలి. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఒకటే ఒక కాన్సెప్ట్. నిన్ను దేవుడు పిలిచాడన్నా, లేదా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావన్నా, లేదా నువ్వు దేవుని నమ్ముకున్నావన్నా ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే దేవుని యొక్క గుణాతిశయములను నువ్వు ప్రచురం చేయాలి. అంటే ప్రభువు ఏ విధమైన గుణగణాలు కలిగి ఉన్నాడో ఆ గుణగణాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. ప్రభువు ఏమేమి గుణగణాలు కలిగి ఉన్నాడు?
అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యము ధ్యానము చేయుట ద్వారా. స్తోత్రం. దేవుని వాక్యమును పఠనము చేయటం ద్వారా. ఇక్కడ చూడండి, దానియేలు ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి తన క్రమాన్ని మాత్రం మానుకోలేదు. రోజు బైబిల్ చదువుతున్నాడు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా బైబిల్ చదువుతున్న ఆయనకు ఒకానొక రోజు, అంటే మొదటి నుండి చివరి వరకు బైబిల్ చదవాలి. బైబిల్ ఒక క్రమబద్ధంగా చదవాలి. ఏదో మనకి గుర్తుకొచ్చినది ఒక అధ్యాయం చదివి ముగించుకోవటం కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనము క్రమముగా చదవాలి. స్తోత్రం. దానియేలు అలాగ చదువుతూ ఉంటే ఒకానొక రోజు ఆయన ఇర్మియా గ్రంథమును చదువుతున్నాడు. అక్కడికి వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజున నువ్వు బైబిల్లో ఏ అధ్యాయము చదివావు? నీ యొక్క ప్రయాణము బైబిల్లో ఎక్కడ వరకు వచ్చింది? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఇవన్నీ లేకుండా మీరు దేవుని బిడ్డలుగా పరిగణించబడరు. స్తోత్రం. నామమార్థము ప్రార్థన అయితే అవసరంలే. మీరు నామకార్థంగా ప్రార్థన చేస్తానంటే మీరు భక్తి జీవితంలోకి రావాల్సిన అవసరంలే, చర్చికి రావాల్సిన అవసరం కూడా లే. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారా, లేక మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారా? దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీ జీవితంలోకి రావాలంటే, దేవుడు నిన్ను తన స్వాధీనంలోకి తీసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథము చదవాలి. స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా రోజుకి ముమ్మారుగా అయితే 2 పర్యాయాలైన ప్రార్థన చేసే లక్షణము నీకు ఉండాలి. ఉదయం లెగవగానే ఒక పర్యాయం, రాత్రి పండుకునేటప్పుడు ఒక పర్యాయం, మస్ట్ అండ్ షుడ్గా నువ్వు ప్రేయర్ చేయాలి. ఇలా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారి జీవితాల్లోకి ప్రభువు వస్తాడు. మనము పిలిస్తే ప్రభువు రాడు. ప్రభువుకు ఇష్టమైన రీతిలో మనం ఉంటే దేవుడు వస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని సంతోషపరిచే లక్షణం మనకుంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు, మినహాయించి దేవుడు రాడు. కాబట్టి దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. మీరు చెప్పండి, ఏ అధ్యాయం చదువుతున్నాడు? ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు ఈరోజు దానియేలు. ఈరోజు దానియేలు ఏ గ్రంథం చదువుతున్నాడు? ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏ అధ్యాయం చదువుతున్నాడో చెప్పండి మీరు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. దానియేలు బైబిల్ చదివే క్రమములో, సపోజ్ ఈరోజు అనుకోండి, ఈరోజు ఆయన బైబిల్ చదువుతుంది ఇర్మియా గ్రంథములో 25వ అధ్యాయం. ఈ అధ్యాయం చదువుతున్న ఆయన ఒక విషయాన్ని గ్రహించాడు. బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో చదువుతున్నది ఏంటో కూడా గ్రహించాలి. స్తోత్రం. బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో చదువుతున్నది ఏమిటో కూడా నీకు గ్రహింపుకి రావాలి. ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం కాడకు వచ్చాడు. ముందు అధ్యాయాలు చదవని, తర్వాత అధ్యాయాలు చదవని, కానీ ఒక పాయింట్ అయితే దానియేలుకి నోట్ అవుట్ అయింది. అది ఏంటంటే యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగాను నిర్జనముగాను ఉండునని ఇర్మియా ప్రవచనం చెప్పాడు. స్తోత్రం. ఇర్మియా ప్రవచనం చెప్పాడు. ఇది దానియేలు కంటబడింది. అంటే ఏమర్థమవుతుంది? యెరూషలేము పట్టణము 70 సంవత్సరాలు అన్యుల చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు దానియేలు లెక్కలేసుకున్నాడు ఆ వాక్యం చదివినాక. నేను బబులోనికి ఎప్పుడు వచ్చాను, ఇప్పుడు నా వయసు ఎంత? దీన్ని బట్టి దానియేలుకు ఒక క్లారిటీ వచ్చింది. ఆహా, బబులోనులో నుండి యెరూషలేము విడుదల పొందే సమయము ఆసన్నమైంది. స్తోత్రం. దేవుడు 70 సంవత్సరాలు చెప్పాడు,
ఇంచుమించుగా 70 సంవత్సరాలు అవ్వబోతుంది. నేను పడుచు ప్రాయంలో 15 సంవత్సరాల ప్రాయంలో నేను ఈ దేశమునకు వచ్చాను. ఇప్పుడు ఇంచుమించుగా 70 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి నేను ఇంచుమించుగా దగ్గరగా యెరూషలేము పాడుగా ఉండాల్సిన సమయము అయిపోతుంది. ఇక యెరూషలేము కట్టబడుతుంది. హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఒక పని అప్పచెప్తున్నాడు. తమ జీవన విధానములో ఇజ్రాయేలీలారా, ఇది కంపల్సరిగా మీరు రోజు చెయ్యండి అని ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. మనం అంటాం, అన్నా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాం? నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన ఒక్కొక్కసారి మాకు మేలవుతుంది. నేను మీకు చెబుతాను, సంఘము కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి, మీ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక్కొక్కసారి అద్భుతాలను చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదాలను భూమి మీదకి దింపుతుంది. హల్లెలూయా. దేవదాసయ్య గారు ఆ తోటలో ఒక్కడే ప్రార్థన చేసేవాడంట. అయ్యా, ఈ తోట దగ్గరికి ఎవరు వచ్చినా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడు వచ్చినా తగ్గిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడంట. కొన్ని సంవత్సరాలు చేశాడు ప్రియులారా. అతడు దైవజనుడు గనక అతని ప్రార్థన విన్న దేవుడు ఆ దీవెన కాకాని తోటలో పెట్టాడు. అది దీవెన, అది ఒక చెట్టు. కాకాని తోటలో స్వస్థత అనే చెట్టు పెట్టాడు. కాబట్టి ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, హిందువులేంటి, సిక్కులేంటి, జైన్లేంటి, ఎవరైనా కాకాని తోట వెళుతున్నారు, స్వస్థతను చూస్తున్నారు. సోమవారం వెళ్తున్న వాళ్ళు చేతులు పైకెత్తండి, ఏమనుకోలే. కానీ అది దైవ సంబంధమైన స్వస్థత, నో ప్రాబ్లం. ఏమన్నానంటే, మన ప్రార్థన దీవెనను పరమండలము నుండి దింపుతుంది. హల్లెలూయా. దింపేదాకా ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అది నీ మీద దీవెనైనా, నీ కుటుంబం మీదకి దీవెనైనా, ఊరికి దీవెనైనా, సంఘమునకు దీవెనైనా ప్రార్థన ద్వారానే దేవుడిస్తాడు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే నీకున్న ఒకే ఒక పని ప్రార్థన చేసుకోవటమే. ప్రభువా, నన్ను దీవించండి, నాకు పనులు అనుగ్రహించండి, నాకు వ్యాపారం అనుగ్రహించండి, నాకు ఉద్యోగం అనుగ్రహించండి, లేదా నీ చిత్తమేంటో బయలుపరచండి, నీ చిత్తమును జరిగించడంలో నన్ను బలపరచండి. ఈ విధమైన ప్రార్థన ధూపము నీ ఇంటిలో నీ పక్షమున వస్తూ ఉండాలి. స్తోత్రం. నీ ఇంటిని బట్టి నీ ప్రార్థన చేయాలా, నీ సంఘమును బట్టి ప్రార్థన చేయాలా. ప్రార్థన అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయాల. నీ రాజ్యం యొక్క అధికారము కొరకు ఇన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ వీటితో ఒక ప్రత్యేకమైన ప్రార్థనను చేయాలి. యెరూషలేము క్షేమముగా ఉండాలని. ఆమేన్. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. నువ్వు వెళ్ళే సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాల. నీ ఆత్మీయ తండ్రి క్షేమము కొరకు ప్రార్థన చేయాల. నీ సంఘము సరిహద్దులు విశాలపరచబడులాగా ప్రార్థన చేయాల. నీ సంఘములో ప్రతి బిడ్డ నిత్య రాజ్యమునకు వారసుడు కావాలన్న ఆకాంక్షతో ప్రార్థన చేయాల. నీ ప్రార్థన సంఘానికి దీవెన అవుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రజలకు దీవెన అవుతుంది. కనుక దేవుడు ఇజ్రాయేలులకు ఒక పని అప్పచెప్పాడు, యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన. అప్పటి నుండి అందరూ ప్రార్థన చేస్తారు. ఆ అలవాటు దానియేలుకు కూడా ఉంది. ఇక్కడ అర్థమవుతుంది. యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగాను నిర్జనముగాను ఉంటుందని దేవుడు శపిస్తే 70 సంవత్సరాలు పూర్తవుతుందని తెలుసుకున్నాడు దానియేలు. దేని ద్వారా? ఇర్మియా గ్రంథము చదువుట ద్వారా. కాబట్టి నువ్వు బైబిల్ చదివితేనే నీకు విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం. దేవుని వాక్యము చదివితే నీలో ఉన్న మలినమంతా పోవాలి, నీలో ఉన్న మడ్డి అంతా పోవాలి. కాబట్టి దానియేలు ఇర్మియా గ్రంథము చదువుతుండగా యెరూషలేము పాడుగా ఉండాల్సిన దినములు పూర్తి అయిపోయినాయని తెలుసుకుని
ఇప్పుడు దానియేలు 21 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా, నీ జీవితంలో ఏ రోజైనా నా సమస్య కొరకు ఇన్ని వారాలు ఉపవాసం ఉంటానయ్యా అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఇన్ని రోజులు ఉపవాసం ఉంటానని ఎప్పుడన్నా అనుకున్నావా? అది మంచి అలవాటు. స్తోత్రం. యెరూషలేము పాడుగా ఉందండి, ఇప్పుడు బాగు చేయబడుతుందని దేవుడు చెప్పాడు. వాక్యం ద్వారా అర్థమైంది. యాక్చువల్గా దానియేలు సంతోషించాలి, యాక్చువల్గా దానియేలు కానీ ఉపవాస దినాలు పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు? 21 దినాలు. 21 దినాలు ఉపవాసం ఉండి ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, యెరూషలేమునకు మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే మా పితరులు చేసిన పాపాలు. నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిన పని నీ పాపాలు ఒప్పుకోవాలి. నిన్ను దేవుడు కలుసుకోవాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ జీవితంలో నీకు దేవుడు రావాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఓ గొప్ప వరాలున్న సేవకుడి దగ్గరికి వెళ్తే దీవెన వచ్చింది అనుకుంటే భ్రమ. దేవుడు నీ మీద జాలిపడాలి. స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఒక్క సూత్రం చెప్తున్నాడు, నీ పాపాలు వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఒప్పుకోవాలి. యెరూషలేము చేసిన పాపాలను లేదా యెరూషలేములో నివసించిన యూదులు చేసిన పాపాలను దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. పాపాలను ఒప్పుకుంటున్నాడు దానియేలు. 21 రోజులు జరిగిన ప్రార్థన. 21 రోజుల పాటు ఏం చేశాడు చెప్పండి? యెరూషలేము యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి. ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు దానియేలు దగ్గరకు గబ్రియేలు దూతను పంపాడు. ఆ ప్రార్థనలో దేవుడు గబ్రియేలను దూతను దానియేలు దగ్గరకు పంపాడు. ఏ రోజైనా నీ దగ్గరకు దేవుని దూత వచ్చాడా? ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి నీతో మాట్లాడా? ఈ అనుభవాలు ఏమీ లేకుండా పరలోకం వెళ్తాననుకుంటే ఎట్లా వెళ్తారు మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచెను. ఎవరైనా పాత నిబంధన గ్రంథంలో ఆది కాండములో హానోక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయాడు పరదైస్కి. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు దేవునితో నడుస్తున్నావు? ఆదివారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు అనుకుంటే 7 రోజులలో నువ్వు దేవునితో ఎన్ని రోజులు నడుపుతున్నావు? నాకు లాభం కావాలి, నాకు మేలు కావాలన్నావు, రైట్, దాన్ని పక్కన పెట్టు. నాకు స్వస్థత కావాలంటున్నావు, రైట్, దాన్ని పక్కన పెట్టు. నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నావు, రైట్, కానీ దేవుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాగూ కోరుకున్నావో దేవుడు కూడా నీ నుండి కోరిక కోరుతున్నాడు. కుమారుడా, నాకు సమయం ఇవ్వు. కుమార్తె, నాకు సమయం ఇవ్వు. రోజులో నాకు సమయం ఇవ్వు. ప్రతి క్షణము నన్ను స్మరించుకో. నా దగ్గర కూర్చో కాసేపు. నీ జీవితం మారాలంటే నేను నీతో మాట్లాడాలి. స్తోత్రం. నీ లైఫ్లో బ్లెస్సింగ్స్ రావాలంటే నేను నీ దగ్గరికి రావాలి. నేను ఆశీర్వదించాలంటే నేను నిన్ను కలుసుకోవాలి. ఇది జరగాలంటే నువ్వు నాకు సమయాన్ని ఇవ్వాలి. స్తోత్రం. నువ్వు సమయాన్ని నాకు కేటాయించు. ఆ సమయము కేటాయించే విధానమే ప్రార్థన. ఆ సమయము కేటాయించే విధానమే వాక్య ధ్యానం. ఆ సమయము కేటాయించడమే ఉపవాస ప్రార్థన. ఒక్క అధ్యాయం చదివితే ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూడండి. ప్రార్థన ఉంది, బైబిల్ చదివే లక్షణం ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థనలో పాపాలు ఒప్పుకునే విధానం కనపడుతుంది. దేవుడికి ఇంకేం కావాలో అవసరం లేదు. స్తోత్రం. ఈ జాలిక దేవుడు వచ్చేస్తాడు. ఇవి చాలు దేవుడు వచ్చేస్తాడు. లేదా దేవుడు తన దూతను పంపించేస్తాడు. పంపించేసి నిన్ను బ్లెస్ చేస్తాడు. స్తోత్రం. తలమెచ్చే పెట్టుకుని మిమ్మల్ని అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలను దేవుడు తిరిగి కట్టును గాక. మీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయును గాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యాధులు దేవుడు తొలగించును గాక. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న మీ పితరుల శాపాలు దేవుడు కొట్టివేయును గాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక సమస్య కొట్టివేయబడును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. మీ కుటుంబాలను ఏలుబడి చేస్తున్న దురాత్మలు కాలిపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో అపవాది కాడి విర్రగొట్ట బడును గాక. తుత్తునీలుగా చేయబడును గాక.
యేసు నామములో మిరాకల్స్ జరుగునుగాక. మీకు ఆర్థికపరమైన దీవెనలు కలుగునుగాక. మీ వ్యాధులు, బాధలు, రోగములు, రుగ్మతలు తొలగి పావునుగాక, తొలగి పావునుగాక, తొలగి పావునుగాక. మీ భయాలు మిమ్మల్ని వదిలిపెట్టి పావునుగాక, మీ భయాలు మిమ్మల్ని వదిలిపెట్టి పావునుగాక. యేసు నామములో మిరాకల్స్ జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తన రెక్కలో భద్రపరచునుగాక. 21 దినాలు ఉపవాసం ఉన్న దానియేలు, యెరూషలేము ఈ స్థితి రావటానికి కారణము పితరుల పాపాలని గమనించిన దానియేలు, యెరూషలేములో ఉన్న ప్రజలు చేసిన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటుండగా దేవుడు అతని దగ్గరికి గబ్రియేలు దూతను పంపాడు. దేవుడు నీ దగ్గరికి రావాలంటే ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తే రాడు. నాతో ఉన్నాళ్ళే అని భ్రమ చెందొద్దు. అది సరి అయిన భక్తి కాదు. నీకేదో వాక్కు కావాలంటే వాక్కు కాదు కావాల్సింది. దేవుడు నీతో నడవాలి. దేవుడు నీ పక్షమున బాధ్యత తీసుకోవాలి. దేవుడు నిన్ను తన కౌగిట్లోకి తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఒక లైన్ దేవుడు పెట్టాడు. ఆ లైన్లోకి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుదినము బైబిల్ చదవటం, అనుదినము ప్రార్థన చేయటం, సమయానుకూలతను బట్టి ఉపవాసాలు ఉండటం, నీ పాపాలు ఒప్పుకోవటం, ఇదే క్రమములో నువ్వు ఉంటే, నువ్వు ఇలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని నుండి నీకు మెసేజ్ వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు దేవుడు గబ్రియేలు దూతను దానియేలు దగ్గరకు పంపాడు. దేవుడు గబ్రియేలు దూతను దానియేలు దగ్గరికి పంపాడు. ఇప్పుడు గబ్రియేలు వచ్చి అంటుంది, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. చదవండి ఆ మాట. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఎప్పుడు బయలుదేరిందంట? నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకోగానే. స్తోత్రం. 21 రోజులు అయిపోయినా కాదు. నువ్వు ఒక 3 రోజులు నువ్వు ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే మనకున్న నమ్మకం ఏంటంటే 3వ రోజు దీవెనలు వస్తాయని. కానీ ఉపవాసం ఉండాలని నువ్వు అనుకుని ఉపవాసానికి కూర్చోగానే పరలోకములో దీవెన ప్రారంభమైంది. హల్లెలూయా. అందుకన్నాడు, మీరు అడగకముందే మీ అక్కరతలు ఎరిగినవాడు. హల్లెలూయా. మీరు అడగకముందే మీ అక్కరతలు ఎరిగినవాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికే లక్షణము నీకుంటే ఇస్తాడు. దానియేలు ఉపవాసం ఉండాలని అనుకోగానే పరలోకములో ఒక ఆజ్ఞ బయలుదేరిందంట. దేవుడు చెప్పాడంట, ఎవరికంటే గబ్రియేలు దూతకు, నా కుమారుడి దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పు. నేనేం చెప్పాను? దేవదూతలు చాలా విభాగాలు ఉంటాయని చెప్పా. గబ్రియేలు దూత యొక్క విభాగం ఏంటి? సమాచారం చేరవేయటం. కాబట్టి దేవుడు గబ్రియేలును పంపాడు. గబ్రియేలును పంపి దానియేలుకు ఈ సమాచారం తెలియచేయి. ఏమా సమాచారము? కింద చదవండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుందని సంతోషంగా ఉన్నాడు దానియేలు. దేవుడు అంటున్నాడు, 70 సంవత్సరాల లెక్క అయిపోయింది, అది గతం, అది పాస్ట్ టెన్స్, దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు నువ్వు ఒక విషయం అర్థం కావాలి. అది ఏమంటే, యెరూషలేము పట్టణానికి 70 వారాలు విధిస్తున్నా. 70 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఆనందంగా ఉన్నాడు దానియేలు. పట్టజాలని ఆనందంతో ఉన్నాడు. ఆనందంలో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసంలో పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇదంతా జరుగుతుంటే గబ్రియేలు దూత కనపడ్డాడు. ఇక దానియేలు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషంలో ఆయన ప్రార్థన చేస్తుంటే గబ్రియేలు దూత ఒక సమాచారం చెప్పింది. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? గబ్రియేలు దూత కనపడితే ఎవరైనా కానీ ఆలోచన ఏంటంటే గుడ్ న్యూసే వచ్చి ఉంటుంది. స్తోత్రం. దేవుని దూత కనపడ్డారంటే చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే సంతోషం. పరమండలము నుండి సమాచారం అందిందంటే సంతోషం.
కానీ గబ్రియేలు దూత మోసుకొచ్చిన వార్త మంచి వార్త కాదు, చెడ్డ వార్త కాదు, జాగ్రత్త అని చెప్తుంది. ఏం చెప్తున్నాడు? జాగ్రత్త, హెచ్చరికిస్తున్నాడు. ఏమా హెచ్చరిక? 70 సంవత్సరాల లెక్క పక్కన పెట్టు దానియేలు. దేవుడు మళ్ళీ కొత్తగా 70 వారాలు విధిస్తున్నాడు. 70 సంవత్సరాలు ఎక్కువ, 70 వారాలు ఎక్కువ? చెప్పండి నాకు. 70 సంవత్సరాలు ఎక్కువ, 70 వారాలు ఎక్కువ? నేనంటా 70 వారాలు ఎక్కువ. నాతో ఏకీభవిస్తారా? బైబుల్ లాంగ్వేజ్ ప్రకారం, ఇక్కడ చెప్పబడిన సందర్భం ప్రకారం 70 సంవత్సరాలు అయితే షార్ట్ పీరియడ్, 70 వారాలు అనేది చాలా లెంగ్త్. ఇంక మీకు చెప్పాలి, దానియేలుకు చెప్పిన 70 వారాల లెక్క ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. గబ్రియేలు దూత వచ్చి 70 వారాలు విధించా యెరూషలేము పట్టణ ప్రజలకు. చదవండి, ఎన్ని అంశాలు కావాలంట దేవుడికి? యెరూషలేము పట్టణము నుండి, యెరూషలేము పట్టణములో నివసించే యూదా ప్రజల నుండి దేవుడు కొన్ని విషయాలు గ్రహించాలనుకున్నాడు, కొన్ని విషయాలు చూడాలంటున్నాడు, కొన్ని పరిస్థితులు మారాలంటున్నాడు. ఎన్ని అవి? చదవండి. ఒకటి, తిరుగుబాటును మాన్పుటకును, లెక్కయండి ఇప్పుడైనా, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవుడు ఒక గుడ్ న్యూస్ చెప్తాడని దానియేలు అనుకుంటే, ఒక మంచి వార్త చెప్తాడని దానియేలు అనుకుంటే, దేవుడు దానియేలుకు చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. యెరూషలేము కట్టబడిద్దని సంతోషంగా ఉన్నాడు దానియేలు. ఈ బబులోను చెర నుండి బయటికి వెళ్ళిపోయి మా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు దానియేలు. ఈ టైంలో దేవుడు అన్నాడు, ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి వరకు జరిగింది ఒక, ఇక మీదట జరగబోయేది చాలా ప్రమాదం, ఇక మీదట జరగబోయేది చాలా ప్రమాదం. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకనొక టైంలో మీ దగ్గరకు వస్తా మళ్ళీ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దూతను పంపాను, రేపు నేను వస్తా. ఎప్పుడు వస్తానో ఒక టైంకి వస్తా. ఆ టైంకి వచ్చేలోగా మీ దగ్గర ఒక 6 విషయాలు కావాలి. 6 విషయాలలో నువ్వు మార్పు చెందాలి. వాక్యం విన్న క్రైస్తవ సహోదరుని, సహోదరుడా, నీలో నుండి నాలో నుండి దేవుడు కోరుకుంటుంది ఒక 6 విషయాలలో మార్పు చెందాలి. కంపల్సరిగా నీ జీవితంలో ఈ మార్పు రావాలి. ఫస్ట్ది, తిరుగుబాటు మాన్పేయాల. దేవుని మీద తిరగబడే విధానం ఏదైతే ఉందో అది నీలో నుండి పోవాలి. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయాలి. మీలో ఉన్న పాపమును ఏం చేయాలి? నివారించబడాలి. మొదటిది తిరుగుబాటు మానిపోవాలి. 2, పాపము నివారణ అవ్వాలి. 3, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడాలి. తిరుగుబాటు మానాలి, పాపము నివారణ అవ్వాలి, దోషమునకు ప్రాయశ్చిత్తము కలగాలి, నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీకు 70 వారాలు లెక్క. అంటే దానియేలు కన్నాడు 70 వారాలు నీకు టైం ఇస్తున్న దానియేలు. యెరూషలేం ఎటు విడుదల పొందిద్ది. ఆమెన్. యెరూషలేం ప్రజలు ఎటు విడుదల పొందుతారు. మళ్ళీ యెరూషలేం కట్టబడిద్ది. మరి యెరూషలేం పచ్చగా అయిపోద్ది. దాన్ని అట్ట పెట్టు. అది ప్రజలకు ఆనందం. నువ్వు నా సేవకుడవు, స్తోత్రం. నువ్వు నన్ను వెంబడించేవాడవు, హల్లెలూయా. నా మాటను శ్రద్ధగా వినేవాడవు. కాబట్టి నువ్వు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే 70 వారాల లెక్క నేను నీకు విధిస్తున్నాను. ఈ 70 వారాల్లో నాకు 6 విషయాలు కావాలి. చెప్పు నీ ప్రజలకు. దానియేలుకు చెప్పాడంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రజలకు చెప్పంటున్నాడు. నాకు దేవుడు చెప్పాడంటే ఏం చెప్పాలా? మీకు చెప్పాలి. స్తోత్రం. మీరు చేసేట్టుగా నేను జాగ్రత్త పడాలి. మిమ్మల్ని మారండి అని నేనంటే మీరన్నారు, ముందు నువ్వు మారంటున్నారు నన్ను. ఏమండి? తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడనంటే మీరన్నారు తన్ను తాను అంటున్నారు.
అట్లా ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక 6 విషయాలలో మీరు ఖచ్చితంగా మార్పు చెందాలి అని చెప్పి 6 విషయాలు మార్పు చెందటానికి 70 వారాలు లెక్క చెప్పి ఏ వారానికి ఎంత పని చేయాలో కూడా చెప్పాడు. నోవాహు వాడగట్టేటప్పుడు ప్రతిరోజు దేవుడు నోవాహు దగ్గరకు వచ్చేవాడు. ప్రతిరోజు దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి ఆ రోజుకి ఎంత పని చేయాలో నోవాహుకి వివరంగా చెప్పేవాడు. స్తోత్రం. దేవుని వెంబడించే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు నీకు పని చెప్పగలగాలి. నీ జీవితంలో కూడా దేవుడు నీకు కొంత పని అప్పచెప్పాలి. పని అప్పచెప్పాలంటే నువ్వు ముందు చెప్పబడిన విధానంలోనికి నువ్వు రావాలి. రాని ఎడల నీ భక్తి వ్యర్థం, నీ ముసుగు వ్యర్థం. నువ్వెవరినో ముసుగు వేయటానికి ముసుగేసుకున్నావు. నీకు దేవునికి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ను కొనసాగించాలంటే నువ్వు ఖచ్చితంగా రోజు బైబిల్ చదవాలి. నువ్వు ఖచ్చితంగా రోజు ప్రార్థన చేయాలి. నువ్వు ఖచ్చితంగా నీ సమస్యల కోసం ఉపవాసం ఉండాలి. నువ్వు ఖచ్చితంగా నీ పాపాలు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా దేవునికి నువ్వు సమయము నీ జీవితంలో ఇవ్వాలి. స్తోత్రం. అప్పుడు దేవుడు వచ్చి నువ్వు సరైన మార్గంలో ఉన్నావా లేదా నీలో ఏమైనా వక్ర మార్గాలు ఉన్నాయా ఇవన్నీ దేవుడు నీకు తెలియచేస్తాడు. నీ జీవితంలో ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు, ఉద్యోగాలు ముఖ్యం కాదు, బిడ్డలు ముఖ్యం కాదు, ఏమండి ఏది ముఖ్యం కాదు. దేవునితో గడవటమే ముఖ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా కొనసాగటమే ముఖ్యం. హల్లెలూయా. దానియేలుకి చెప్పాడు, ఇక యెరూషలేము విడుదల పొందింది పో అని. కొన్ని రోజులు గడిచినాయి. కొంతకాలమైన తర్వాత రాజు మారాడు. దానియేలుకు ఈ దర్శనం వచ్చినప్పుడు రాజేమో మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు రాజు. రోజులు మారినాక కోరేషు రాజు అయ్యాడు. స్తోత్రం. ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత మీరు చదవాల్సిన గ్రంథము ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో ఇక్కడ ఆగండి. దానియేలుకు యిర్మీయా గ్రంథములో చెప్పబడింది, బయలుపడింది ఏ రాజు? దర్యావేషు. ఆ దర్యావేషు ఏ రాజు? మాదీయుడు. ఇక్కడ కోరేషు ఏ రాజు? పారసీకుడు. ఎప్పుడైనా గమనించారు ఇది? మాదీయుడు, పారసీకుడు, 2 రాజ్యాలు ఉన్నాయి. మాదీయ పారసీక సామ్రాజ్యం. మాది అంటే మీడియా ఇంగ్లీష్, పారసీకం అంటే పర్షియా. ఇవి 2 ఇరాన్ దేశంలో ఉన్న భూభాగాలు. ఇవి 2 ఇరాన్ దేశమును ఏలుబడి చేసిన రాజ్యవంశాలు. నేను గత పాఠంలో చెప్పాను మీకు, పర్షియా సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసిన రాజ్యవంశాలు 2. పర్షియా సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు కోరేషు. మాదియా పారసీక ఇవి 2 కలిపి ఒక రాజ్యంగా ఏలుబడైంది. ఆమెన్. మాదియా వేరు, పారసీకం వేరు. ఇవి 2 ఇరాన్ దేశానికి సంబంధించినవి. మాదియా అనేది ఇరాన్ దేశంలో పశ్చిమ భాగం అయితే పారసీకం అనేది ఇరాన్లో దక్షిణ భాగం. ఇవి 2 రాజ్యాలు, వేరువేరు రాజ్యాలు. మాదియా రాజ్యం చాలా పెద్దది, పర్షియా రాజ్యం చాలా చిన్నది. కానీ కోరేష్ వచ్చి ఈ 2 రాజ్యాలను కలిపేశాడు. కలిపేసి వీళ్ళ బంధుత్వం ఉంది వీళ్ళకి. అది టైం వచ్చినప్పుడు చెబుతా, దానియేలు గ్రంథం వచ్చినప్పుడు చెబుతా. వీళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉంది. ఆ మాదియాను ఆక్రమించి వీళ్ళిద్దరి మధ్య ఒడంబడిక, ఇద్దరము కలిసి పరిపాలన చేద్దాం. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఒకసారి మాదీయుడైన రాజు ఉంటాడు, మరొకసారి పారసీక రాజు ఉంటాడు. కాబట్టి దానియేలుకు దర్శనం వచ్చినప్పుడు మాదీయుడకు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు పరిపాలిస్తున్నాడు. మీకు చెప్పాలి, దర్యావేషు చాలామంది ఉన్నారు. దర్యావేషులు చాలామంది ఉన్నారు. మాదీయులు దర్యావేషులు ఉన్నారు, పారసీక దర్యావేషులు ఉన్నారు.
దానియేలు గ్రంథంలోకి వెళ్తే దానికి వచ్చింది. స్తోత్రం. చప్పట్లు కూడా మహిమపరచండి, బలంగా ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగం విందాం. దర్యావేషు కాలంలో దానియేలు దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటే దేవుడు గబ్రియేలును దూతను పంపి 70 వారాల లెక్క విధించానని చెప్పినాక కొన్ని రోజులు గడిచిపోయినాక దర్యావేషు పరిపాలన ముగించబడింది. ఇప్పుడు కోరేషు రాజు అయ్యాడు. కోరేషు క్రీస్తు పూర్వం 558లో రాజయ్యి 530 దాకా పరిపాలించాడు. మీకు ఏజ్ కూడా ఇంపార్టెంటే, సమయం కూడా ఇంపార్టెంటే. ఈ రాజు అయినటువంటి కోరేషు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. స్తోత్రం. దానియేలు పోస్ట్ ఏం చెప్పండి? దానియేలు పోస్ట్ ఏంది? పెద్ద చెప్పండి. ప్రధానమంత్రి. ఫస్ట్ జ్యోతిష్య శాస్త్రములో ప్రముఖుడు. అక్కడి నుంచి డెవలప్ అయ్యి, అంటే అక్కడి నుంచి గొప్పగా హెచ్చింపబడి ప్రధానమంత్రి పోస్టుకు వచ్చాడు. బబులోను సామ్రాజ్యములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. మాదీయ పారసీక సామ్రాజ్యములో కూడా ఉన్నతమైన పోస్ట్ ఉన్నాడు. ఇంకొంచెం వివరంగా చెప్తా. బబులోను రాజ్య స్థాపకుడు నెబుకద్నెజరు. యెరూషలేమును కొల్లగొట్టుకెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు యెరూషలేం అక్కడ ఉండాలి. ఈ బబులోను రాజులు పరిపాలించిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం దీన్ని ఆక్రమించుకుంది. దేన్ని? బబులోని. స్తోత్రం. మాదీయ పారసీక సామ్రాజ్యం అధినేత కోరేషు. ఈయన బబులోని మీద దాడి చేసి బబులోన్ని వాడగొట్టాడు. ఇప్పుడు బబులోను నుండే ఈయన పరిపాలన కూడా సాగుతుంది. స్తోత్రం. మాదీయులకు పారసీకులకు ప్రత్యేకమైన రాజధాని అనేది లేదు, పారసీకులకు లేదు. కాబట్టి బబులోన్ని కేంద్రం చేసుకుని పరిపాలిస్తున్నారు. కాబట్టి నేనేమన్నానంటే దానియేలు ఎప్పుడు వచ్చాడంటే నెబుకద్నెజరు కాలంలో దానియేలు వచ్చాడు. నెబుకద్నెజరు తర్వాత ఒక 4 రాజులు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన అయినాక పారసీకులు వచ్చారు. ఇప్పుడు పారసీకుల పాలనలో కూడా దానియేలు ఉన్నాడు, ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు. ఇప్పుడు పారసీక రాజైన కోరేషు రాజు అయ్యాడు. అర్థమవుతుందా? స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? స్తోత్రం కలుగును గాక. ఎవరు రాజు అయ్యారు? ఎవరు? కోరేషుని బైబుల్ చదువులు ఏమన్నారంటే సైరస్ ద గ్రేట్. ఆయన ఏమన్నారు? సైరస్ ద గ్రేట్. ఈ కోరేషు ఏలుబడిలో దానియేలు ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు. కోరేషు రాజు అయిన తర్వాత, అంటే చక్రవర్తి అయిన తర్వాత దానియేలు ఒకానొక రోజున కోరేషు దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కోరేషును కలిశాడు. కోరేషును కలిసి రాజు చిరంజీవి అగును గాక అన్నాడు. స్తోత్రం. ఏమి దానియేలు ఏంటి అంటే దానియేలు గురించి మంచి అభిప్రాయం ఉంది. నువ్వు చేసే ఆఫీసులో, నువ్వు పనిచేసే ఇండ్లలో, నువ్వు వ్యాపారం చేసే ప్రతి స్థలములో, నువ్వు చదువుకునే ప్రతి స్థలములో నీకంటూ ఒక మంచి పేరు కావాలి. దేవుడు ఉచితంగా ఏమీ ఇవ్వడు, ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. స్తోత్రం. ఆ వాల్యూ ఏంటంటే నీ విలువైన సమయం, నీ విలువైన మనస్సు, నీ విలువైన ప్రవర్తన. నువ్వు సమయాన్ని ఎంత విలువగా చూసుకోగలుగుతావో అక్కడ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతిదీ విలువగా ఉండాలి. కాబట్టి దానియేలు వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది రాజులు మారిపోయారు. ఏ రాజు వచ్చినా దానియేలు మీద మంచి అభిప్రాయమే. ఏ రాజు కూడా దానియేలుని దూషించలేకపోయాడు. కారణం, ఆయనకు అప్పచెప్పిన పనిలో అంత నమ్మకంగా ఉండేవాడు దానియేలు. స్తోత్రం. ఒక పక్క పనిలో నమ్మకంగా ఉండేవాడు, మరొక పక్క దేవుని దగ్గర నమ్మకంగా ఉండేవాడు. తను ఈ రెండిటిని సక్రమంగా బ్యాలెన్స్ చేసుకోగలిగాడు దానియేలు. కాబట్టి నెబుకద్నెజరు దగ్గర పేరు పొందాడు, బెల్షస్సర్ దగ్గర పేరు పొందాడు, దర్యావేషు దగ్గర పేరు పొందాడు, కోరేషు దగ్గర కూడా. నీ పేరు ఎలాగుంటుందో ఆలోచించి. నువ్వు చేసే ఉద్యోగంలో నీ పేరు ఎలాగుంటుందో, నువ్వు చేసే వ్యాపారంలో నీ పేరు ఎలాగుంటుందో, నువ్వు చేసే చేతి పనులలో నీ పేరు ఎలాగుంటుందో చూడు. దానియేలు ఉన్న కాలంలో చాలామంది రాజులు మారిపోయినా ప్రతి రాజు దగ్గర కూడా దానియేలుకు మంచి పేరు ఉంది. స్తోత్రం. పేరు రావడానికి కారణం ఆయన దేవుని దగ్గర ఉండే విధానం. ఈ రోజున వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదాల కోసం కాదు,
దేవుని దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న జిజ్ఞాస నీకు పుట్టాలి. దేవుని దగ్గర ఒక మంచి పేరుంటే సమాజంలో మంచి పేరు ఉంటుంది. హల్లెలూయా. మంచి పేరు వెంపటే వచ్చేది సంపద. చప్పట్లు కొట్టి మహిమపరచండి. మంచి పేరు వెంటే వచ్చేది సంపద. కోరేషు దగ్గరికి వెళ్ళాడు దానియేలు దగ్గర వెళ్ళి, రాజైన కోరేషు చిరంజీవి అగునుగా కానీ అన్నాడు. దానియేలు ఏంటి సమాచారం అన్నాడు కోరేషు. అయ్యా, ఆ పితరులైన దేవుడు మీ గురించి ఎప్పుడో మాకు చెప్పాడయ్యా. ఎప్పుడు చెప్పాడంటే 150 సంవత్సరాల క్రితమే చెప్పాడయ్యా. ఏం దానియేలు నువ్వు చెప్పేది? అవునయ్యా, మా పితరుల దేవుడు అంత గొప్పవాడు, మేము ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు. ఆయన కోరేష్కి తన దేవుని గురించి చెప్తున్నాడు. ఎలీషా నయమాను ఇంట పని మనిషి అయిన చిన్న పిల్ల తన ప్రవక్తల గురించి చెప్తుంది. దేవుని పేరు మారు మ్రోగాల. నువ్వు ఉండే వ్యాపారంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చదివే చదువుల్లో, నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుని గురించి బలముగా మోగించే విధానంలో నువ్వు ఉండాలా. దేవునికి గొప్ప సాక్షిగా నువ్వు ఉండాలా. దానియేలు అన్నాడు, మా దేవుడు నీ పేరు 150 సంవత్సరాల క్రితం చెప్పాడు. బాగా ఇంట్రెస్ట్ చూపాడు ఇప్పుడు కోరేషు. దానియేలు అబద్ధం ఆడాడు, కోరేషుకు తెలుసు. దానియేలు ఏదో వంచన పూర్వకమైన మాట చెప్పాడు కోరేషు. దానియేలు ఆ సంగతి కోరేషుకు తెలుసు. కోరేషు దగ్గర దానియేలు ఏదో ఆశించి కోరేషుని అంత ఎత్తట్లేదు. కొంతమంది ఎత్తుతారు కదా, వాళ్ళ అవసరం తీరటం కోసం మనిషిని అంత ఎత్తుతారు. అవసరం తీరినాక అక్కడే వదిలేస్తారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. భూమికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. మనిషిని కిందకి లాగటమే కదా, దేనైనా లాగిపడేసింది. మనుషులేమో బాగా ఎత్తుతారు అవసరం కోసం. అవసరం తీరినాక అక్కడ వదిలేసేస్తారు. అక్కడి నుంచి దబేలు పడతాను. కానీ దానియేలుకి ఆ లక్షణం లేదండి. నీకు కూడా లక్షణం ఉండకూడదు. మనిషికి ముఖస్తుతి చేసే లక్షణము నీకు ఉండకూడదు. దానియేలు మాట్లాడాడంటే ఆయన మాటకు విలువ ఉంది. ఆయన మాట చాలా వాల్యూ అయింది. కనుక చక్రవర్తి అయిన కోరేషు ఎన్ని రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. అలాంటి కోరేషు దానియేలు మాట వినటానికి జాగ్రత్త పడ్డాడు. స్తోత్రం. దానియేలు నువ్వు చెప్పేది నిజమే, కానీ అంత గొప్ప దేవుడా మీ దేవుడు అంటే? దానియేలు అన్నాడు, నేను నోటి మాట కాదు రాజా, మా లేఖనం నీకు చూపిస్తా. స్తోత్రం. 150 సంవత్సరాల క్రితం ఆ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు యెషయా. ఆయన మీ పేరు చెప్పాడండి. పోయిన వారం చదువుకున్నాం యెషయా గ్రంథం 44:28వ వచనం. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తూ దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చిన నా ప్రియ సహోదరుని సహోదరుడా, మనలో ప్రతి ఒక్కరి పేరు దేవుడికి తెలుసు. మన హృదయాంతరంగములు దేవుడికి తెలుసు. మన చేత దేవుడు ఎలాగ పని చేయించుకోవాలో దేవుడికి తెలుసు. నీ మెడలు ఎలాగ వంచాలో దేవుడికి తెలుసు. స్తోత్రం. దేవుడు చెప్పినప్పుడు నువ్వు సులువుగా లోబడితే నువ్వు ధన్యుడవు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినకుండా మెడ వంచకుండా రొమ్ము విరిచి నాదే అహము నాదే నా అంతటోడు లేడని ఎర్రవీగితే నీ మెడలు ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు. బబులోను సామ్రాజ్యం యొక్క మెడలు వంచడానికి కోరేషును లేపాడు దేవుడు. కోరేషును లేపుతానని 150 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనం చెప్పాడు. కోరేషు, ఇజ్రాయేలులో కోరేష్ అనే పేరు ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ దేశం యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో కోరేష్ అనే పేరు లేదు. కోరేష్ అనే పేరు కొత్త పేరు. 150 సంవత్సరాల ముందే యెషయా భక్తుని ద్వారా కోరేషు నా మంద కాపరి. ఎవరైనా ఆయన ఏం చేస్తాడు? నా మంద కాపరి. ఏందని చేసేది? దేవుని మందను కాసేవాడు. దేవుని మంద చాలా ఇంపార్టెంట్. దేవుని మంద ఏంటంటే ఆనాడు ఇజ్రాయేలీలు. దేవుని మంద ఏంటంటే దేవుని గొర్రెలు. స్తోత్రం. దేవుని మంద ఏంటంటే నువ్వు నేను మనమందరము. స్తోత్రం. హల్లెలూయా.
చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. మనము దేవుని మందై ఉన్నాం. ఇజ్రాయేలులు దేవుని మందై ఉన్నారు. ఈ మందను కాసే పని ఒక సమయంలో కోరేషుకి ఇచ్చాడు. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడ. ఒక అన్యుడండి, అసలు దేవుడు ఎవరో తెలియదు కోరేషుకి, దేవుడు అంటే ఏంటో తెలియదు. కానీ అలాంటి కోరేషును దేవుడు 150 సంవత్సరాల క్రితం పేరు పెట్టి పిలిచి, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. కంటిన్యూ చదవండి ఆ వాక్యం. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. 2 పేర్లు ఉన్నాయి. ఒకటి కోరేషు, 2 యెరూషలేము. యెరూషలేమును పాడు చేసిన దేవుడే యెరూషలేమును కట్టబోతున్నాడు. యెరూషలేమును 70 సంవత్సరాలు అన్యుల చేతికి అప్పగించిన దేవుడే మళ్ళీ యెరూషలేమును కట్టబోతున్నాడు. స్తోత్రం. కారణం యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేసి ఉన్నాడు. సియోనులో నేను నివాసం ఉంటానని చెప్పాడు. ఇది నేను కోరిన స్థానం అన్నాడు. ఇక్కడే నేను ఉంటానన్నాడు. సియోనులో నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించునన్నాడు. కాబట్టి దేవుని దృష్టి యెరూషలేము మీద ఉంది. దేవుని దృష్టి తిమోతి మీద ఉంది. నీ మీద దేవుని దృష్టి ఉందా లేదా? నీ మీద దేవుని దృష్టి పడాలి. దేవుని దృష్టి పడాలంటే నీ యొక్క విధి విధానాలు అలాగుండాలి. యెరూషలేము మీద దేవుని దృష్టి వచ్చింది కనుక యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. అబ్రాహాము కాలంలో చెప్పాడు, ఇది నా పవిత్రమైన స్థలం. మోరియా దేశంలో ఒక పర్వతము మీద నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా నీవు అర్పించు. అక్కడది పరిశుద్ధపరచబడాలి. అబ్రాహాము కాలంలో దేవుడు చెబితే యెరూషలేము దేవుని స్వాధీనం అవటానికి సుమారుగా 1000 సంవత్సరాలు పట్టింది. దావీదు యెరూషలేమును సంపాదించి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పాదాల దగ్గర ఏం పెడుతున్నావో చూడు. కనీసం నీ అంతటా నువ్వు వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరెళ్ళలేవు. ఒకవేళ మీకు నిలబడి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే అది తప్పు, దాన్ని మానేయండి. మీ వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట మోకరిల్లాలి. దేవుని పాదాల దగ్గర నువ్వేం పెడుతున్నావు? నువ్వు సంపాదించే సంపాదన తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత నువ్వు వాడుకుంటున్నావో లేదో ఆలోచన చేయి. నీకు కలిగినది ఏదైనాను దేవుని పాదాల దగ్గర పెట్టాలా, అంటే దేవునికి అప్పజెప్పాలా. ఈ లక్షణమును ఉంటేనే నువ్వు దీవించబడతావు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును దేవుడు కోరుకుంటే యెరూషలేమును దావీదు సంపాదించి యెరూషలేమును దేవుని పాదాల దగ్గర పెట్టాడు దావీదు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను చేత దేవుడు యెరూషలేములో 2 కట్టించాడు. 1 దేవాలయము, 2 రాజనగరు. స్తోత్రం. సొలొమోను దేవాలయము కట్టిన ఎడమ లేకుండానే సొలొమోను పాపం చేయడం ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన పాపము సుమారు 350 సంవత్సరాలు కొనసాగింది. 350 సంవత్సరాలైనాక పాపము పీక్ స్టేజ్కి వెళ్ళింది. కనుక దేవునికి కోపం వచ్చి యెరూషలేమును 70 సంవత్సరాలు అన్యులకు అప్పచెప్పాడు. చరిత్ర ఇది. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ యెరూషలేమును కట్టుకోవాలి. దేవుడు కట్టుకోవాలంటే ఎవరు కట్టాలంటే ఆయనను నమ్ముకున్న బిడ్డలందరూ ఆయనకు నమ్మక ద్రోహులయ్యారు. నేను నీ బిడ్డను, నీ బిడ్డను, నీ బిడ్డను అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి నమ్మక ద్రోహులయ్యారు. దేవుని పని అంటే తప్పుకొని తిరుగుతున్నారు. దేవుని సన్నిధిలో కానుకలంటే పక్కన పెట్టేస్తున్నారు. దేవునికి సంబంధించింది ఏది వద్దన్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి చాలండి. దేవుని నమ్ముకున్న ఇజ్రాయేలీలు యూదులు ఒకానొక టైం వచ్చినాక అంటున్నారు, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు. షీలోహు అంటే దేవుని మందిరము, మందిరములో నుంచి వచ్చే నీళ్ళు అంటే ఆశీర్వాదాలు. దేవుడు మీరేమో మమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదంటున్నారు దేవుడితో.
ఎంత ప్రమాదమైన స్టేజీకి వెళ్ళారో చూడండి. మీ నుండి మాకేం ఆశీర్వాదాలు అవసరం లేదన్నారు. యెహోవా యందు మాకిక నమ్మిక లేదంటున్నారు ఇజ్రాయేలీలు. ఈరోజు చిన్న తప్పే నువ్వు చేసేది, ఆ తప్పు ఎంత ప్రమాదమైందంటే దేవుని నుండి నీకు విరక్తి కలిగిస్తుంది. ఈరోజు నువ్వు చేసే స్నేహం చాలా చిన్నదే, ఆ ప్రేమ, ఆ బంధం, ఆ స్నేహం మంచిదని నీకు అనిపిస్తుంది. ఏ స్నేహమైనా సరే దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద నీకు అసహ్యం కలిగించింది, దేవుని సన్నిధిని విడిచిపెట్టే విధానంగా నిన్ను ప్రోత్సాహపరిచింది. నువ్వు వదిలిపెడితే దేవుడు ఏమైనా వాటేసుకుంటాడా? నువ్వు వదిలిపెడితే దేవుడైనా వాటేసుకుంటాడా? నాకు పరిచర్య వద్దని నువ్వు తిరిగితే దేవుడైనా బలంగా నీ మీద రుద్దుతాడా? లూసిఫర్ మీదే రుద్దలేదు, లూసిఫర్ మీదే రుద్దలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఓర్చుకోవటానికి ఎందుకు ఓర్చుకుంటాడంటే ఆల్రెడీ నీకు ఒక టైం సెట్ చేశాడు. స్తోత్రం. ఆల్రెడీ నీకు ఒక టైం సెట్ చేశాడు. నీకు ఒక పని అప్పచెప్పాడంటే ఒక టైం సెట్ చేస్తాడు, ఒక టైమర్ పెడతాడు. ఆ టైమర్ లోపు నువ్వు మారి చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, బ్లెస్ చేస్తాడు. ఆ టైమర్ లోపు నువ్వు మారలేదనుకో నిన్ను భ్రష్టుని చేస్తాడు. ఇక మందిరంలో కనపడవు, దేవునికి సంబంధించిన పనుల్లో పాలు కనపడవు, దేవునికి దూరం అయిపోతావు. గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మొలుస్తాయి. అంత పెద్ద ప్రమాదం దేవుడితో. దేవుడితో నువ్వు అనుకువగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైన వ్యక్తిగా నువ్వు నడుస్తుంటే ఆయన ఎంతో సంతోషించి నీ మీద వరాలు 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 జల్లు కురిపిస్తాడు. దేవునికి అవిధేయుడు అయితే, దేవుని పనులకు తప్పించుకొని తిరిగితే, దేవుని మాటకు లోబడకుండా ఉంటే చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒక టైం సెట్ చేస్తాడు. ఆ టైంలోపు మారతావా సరే, మారకపోతే నిన్ను విసర్జిస్తాడు దేవుడు. యెరూషలేమును కావాలని కోరుకున్న దేవుడే 70 సంవత్సరాలు అన్యులకు అప్పచెప్పాడంటే ఒక్కసారి ఆలోచించేయండి. యెరూషలేమును నేనే కోరుకున్నానని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. నిన్ను కోరుకున్నానని ఎప్పుడైనా నీతో దేవుడు చెప్పాడా? నీకు గ్యారెంటీ ఉందా దేవుడు నన్ను కోరుకున్నాడని? గ్యారెంటీ ఉన్న యెరూషలేమును తోసి అవతల పడేశాడు. దేవుడు నన్ను కోరుకున్నాడన్న గ్యారెంటీ నీ లేకపోతే నీ స్థానం ఎక్కడ దేవుడి దగ్గర? జ్ఞానమే మూల కబురండి దేవుడి దగ్గర, డబ్బే మూల కబురు దేవుడి దగ్గర, అందమేమో కబురు దేవుడి దగ్గర, నువ్వుండే పరిశుద్ధత మూల కబురు దేవుడి దగ్గర. దేవుడు నిన్ను స్థిరపరిస్తేనే ఎందులోనైనా స్థిరపరుస్తావు. స్తోత్రం. దేవుడు నిన్ను స్థిరపరిస్తేనే ఎందులోనైనా నువ్వు స్థిరపడతావు. ఒకని ప్రవర్తన యెహోవా వలన స్థిరపరచబడును, అంతే. కాబట్టి యెరూషలేమును పాడు దెబ్బగా చేశాడు, ఇప్పుడు కట్టబోతున్నాడు. ఇప్పుడు కట్టాలి, ఎందుకంటే కోరుకున్నాడు దేవుడు యెరూషలేమును. యెరూషలేమును కోరుకున్నాడు కాబట్టి కట్టాలి. కట్టాలి కాబట్టి ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి నమ్మక ద్రోహులైపోయారు. నేను నీ కాడి మోస్తాను, నేను నీ దగ్గర ఉంటాను, నీ బిడ్డగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాం. కానీ మనము దేవుని ఉపయోగించుకునే పనిలో పడ్డాం. దేవునికి ఉపయోగకరముగా ఉండే విధానము పోయి దేవుని ఉపయోగించే పనిలో పడుతున్నాం. దేవుడు నాకు ఏ విధంగా ఉపయోగపడతాడు, దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఈ దృష్టిలో ఉంటున్నాం. కనుక వీళ్ళందరూ నాకు నమ్మక ద్రోహులు అన్నాడు దేవుడు. కాబట్టి ఏ ఒక్క యూదుడకు కూడా అప్పచెప్పలేదు ఆ పని, యెరూషలేము కట్టే పని. అర్థమవుతుందా దేవుని వాక్యం? పవిత్రమైన దేవుని పని చేయటం ఎంత భాగ్యం. ఆ పని చేయటం అనేది మొదట దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు చేస్తే ఎంత ధన్యుడవు. దాన్ని నువ్వు విడనాడితే నేను పక్కన పెట్టేసి ఇంకోళ్ళకి ఇస్తాడు, అన్యుడికి. యెరూషలేమును కట్టే భాగ్యము సొలొమోనుకి ఇచ్చాడు, అది గొప్ప భాగ్యం. అందరూ దారి తప్పిపోయారు, దేవుడు అందరిని పక్కన పెట్టేశాడు. ఒక అన్యుడను, ముక్కు మోకం ఎరగని వాడను, అసలు దైవభక్తి అంటే ఏంటో తెలియని వాడను ఒకడిని ఎంపిక చేసుకున్నాడు. నువ్వు అనొచ్చు, నేను పాడితే దేవునికి మహిమ వచ్చింది, నేను మందిరంలో నేనే పాడితే నేనే పాడగలుగుతాను. నువ్వు అనొచ్చు, దేవుని వాక్యం నేనే చెప్పగలుగుతాను. నువ్వు అనొచ్చు, నేనే చేయగలుగుతాను, అది చేయగలను, ఇది చేయగలను అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కాకపోతే ఇంకొకరి చేత నేను చెప్పించుకోగలను. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచాను. నువ్వు కాకపోతే ఇంకొకరి చేత నేను చేపించుకుంటా అంటానికి తార్కాణం ఇది. యూదులే యెరూషలేము కట్టాలని రూల్ ఏం లేదు. నా యందు భయభక్తులు కలిగిన వాళ్ళే యెరూషలేమును కట్టాలని రూల్ లేదు. వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తా, మందిరంలోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తా.
అన్నింటిలోనూ క్రమముగా మందిరానికి వచ్చే విధానంలో, టైం టు టైం దేవుని మందిరానికి వచ్చే విధానంలో, బైబిల్ చదివే విధానంలో, ప్రార్థన చేసుకునే విధానంలో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధానంలో ఫస్ట్ ప్రయారిటీ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకు నేను ఇస్తా. మందిరంలో పరిచర్య చేసే విధానం, మందిరంలో అవసర నిమిత్తం కానుకలు తెచ్చే విధానం, మందిరంలో భోజనం ఉండేట్టు ఆహార పదార్థాలు తెచ్చే విధానం, ఇవన్నీ నా పని చేసే భాగ్యము మందిరంలోకి వచ్చిన వారికి ఫస్ట్ నేను ఇస్తా. వాళ్ళు చేశారా సరే, చేయకపోతే కొంత టైం అయినా కాలం పక్కన పెట్టేసి అన్యుడకు ఇస్తా. స్తోత్రం అన్న సూచన ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎవరికి చెప్పాల, దేవుడికి అసహ్యం వేసింది, దేవుడికి ఇసుకొచ్చింది ఇజ్రాయేల్ అంటే, దేవుడికి ఇసుకొచ్చింది యూదులంటే. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చని స్థితి ఉంటే ఏమైంది, నా నోట ఉమ్మి వేయిస్తానన్నాడు. దేవుడు నోట నుండి ఉమ్మి వేసుకునే దుస్థితి మనకు కావాల్సింది. దేవుడు చెయ్యెత్తి ఆశీర్వదించే ఆ మంచి గడియ కావాలి. ఆ స్థితి రావాలంటే నువ్వు ఎంత విధేయత చూపాలి, నీలో ఎంత క్రమం ఉండాలి, నీలో ఎంత ఒబీడియన్స్ రావాలి, నీలో ఎంత నిశ్చయత రావాలి, నీకెంత మారు మనసు కావాలి, నీలో ఎంత పశ్చాత్తాపం రావాలి. అసలు పశ్చాత్తాపం అనేది మన దరిదాపులోకి రాదు. మనం చేసే తప్పులన్నీ చేస్తాం, మాట్లాడే మాటలన్నీ మాట్లాడతాం, చేయాల్సినవన్నీ చేస్తాం, ఏ విషయంలో కూడా పశ్చాత్తాపం లేదు. క్లాస్గా దేవుడి దగ్గర ఒప్పుకున్నాం, ప్రభు నా పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించినందుకు నీకు స్తోత్రం, అయిపోయా. ఎంత పశ్చాత్తాపడితేనో, ఎంత తీర్మానం వస్తేనో, ఎంత ఒడంబడిక చేస్తేనో మన పాపమును క్షమించడానికి ఆయనకు మనస్సు పుట్టదు. 70 సంవత్సరాలు శిక్ష విధించినాడు, యెరూషలేమును కట్టాలనుకున్నాడు. కట్టుకునే పని ఎవరికి అప్పచెప్పాడంటే కోరేషుకి అప్పచెప్పాడు. దానియేలు తీసుకొచ్చి యెషయా గ్రంథం కోరేషు సన్నిధిలో చదివాడు. సింహాసనాసీనుడైన కోరేషు దేవుని మాటలు వినుచుండగా అతనికి ఎక్కడ లేని భయం వచ్చేసి సింహాసనం నుండి కిందకి దిగేశాడు. దిగేసి దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు, ఇంత గొప్ప దేవుడా మీ దేవుడు, ఇంత మహోన్నతుడా మీ దేవుడు. నాకు దేవుడితో పని లేదు కానీ, నాకు దేవుడితో పెద్దగా పని లేదు కానీ, సామ్రాజ్యాలు ఆక్రమించుకోవటమే నా పని. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు, కానీ నీలాంటి దేవుడు ఎక్కడ చూడలేదయ్యా, నీ దేవుడు లాంటి దేవుడిని నేను ఎక్కడ వినలేదయ్యా. నా పేరు పెట్టి పిలిచాడా, 150 సంవత్సరాల క్రితం నాకు ఒక పనప్ప చెప్పాడా, యెరూషలేమును కట్టమన్నాడా, దేవుని మందిరమును కట్టమన్నాడా అని చెప్పి తడవు చేయకుండా ప్రియదేవుని బిడ్డలారా ఒక శాసనమును రాస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఆయన ఒక శాసనము రాస్తున్నాడు. ఆ శాసనం అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చు. స్తోత్రం. చదవండి, ఆ మాటలు ముగించుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. ఆమేన్. ఆ మాట విన్న వెంటనే కోరేషు పనికి పూనుకున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని వారాలు దేవుని వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు? దేవుని కొరకు ఏ రోజైనా అంత తక్షణముగా నిర్ణయం తీసుకున్నావా? మారు మనసు పొందు, బాప్తిజం పొందని ప్రతి వారం వింటావు. ఏ రోజైనా నేను ఇక బాప్తిజం తీసుకుంటానని ఖచ్చితమైన మారు మనసు వచ్చిందా? ఏ రోజైనా నేను ఇక బూతులు మానేస్తానని ఖచ్చితమైన మార్పు వచ్చిందా? ఏ రోజైనా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకునే విధానం ఈ రోజుతో బంద్ చేస్తానన్న మార్పు నీకు వచ్చిందా? రానికాడికి ఎందుకండి ప్రార్థన? మార్పు రానికాడికి ఎందుకు ప్రార్థన? నీ మాటలు మారవు, నీ చేష్టలు మారవు, నీ ప్రవర్తన మారదు, నీ ఆలోచన విధానం మారదు. పక్కింటి వాళ్ళకి ఆళ్ళకి తగాదాలు పెట్టి సైలెంట్గా కూర్చునే ఆ సర్పపు బుద్ధి పోదు. ఎందుకు ప్రార్థన? మంచిది కాదు.
ఒక మంచి మాట దేవుని నోట నుండి మనం విన్నప్పుడు ఆ మంచిని చేసుకోవటానికి మన బాడీని అలవర్చుకోవాలి. స్తోత్రం. మన బాడీని వామప్ చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు ఈ మాట చెప్పాడో కోరేష్ అంటనే సింహాసనం మీద నుండి దిగి మోకరిల్లి నీ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతున్నానని అప్పటికప్పుడు శాసనము రాశాడు. ఓ మాట చెప్పి యూదులందరూ వెళ్ళిపోండి, యెరూషలేమును కట్టుకోండి అని చెప్పలేదు కోరేషు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, గుర్తుపెట్టుకోండి బాగా. నేను ఎంతకాలం రాజుగా ఉంటానో తెలీదు, నా తర్వాత వచ్చే రాజు ఎలాంటోడో నాకు తెలీదు. కాబట్టి నేను నోటి మాట చెబితే మీరు మళ్ళీ యెరూషలేము కట్టుకోలేరు. కాబట్టి దేవుని వాక్కు కాబట్టి దానికి నేను సరెండర్ అయ్యి ఒక శాసనాన్ని రాస్తున్నా. స్తోత్రం. నేను అఖామెనేడు సామ్రాజ్యానికి పితామహుణ్ణి కనుక నేను ఒక శాసనం రాశానంటే అఖామెనేడు సామ్రాజ్యం ఉన్నంత వరకు ఆ శాసనం చెల్లుబాటులో ఉంటుంది. అందుకు శాసనం రాస్తున్న యూదులు యెరూషలేమునకు వెళ్ళిపోవచ్చు, యెరూషలేములో దేవుని మందిరం కట్టుకోవచ్చు, యెరూషలేమును మళ్ళీ కట్టుకోవచ్చు, అక్కడ నివసించవచ్చు. ఇది నా శాసనమని ఒక తాకీదు మీద రాసి ఆయన రాజముద్ర వేసి దాన్ని భద్రపరిచాడు. స్తోత్రం. ఇంకా చరిత్రకి వెళ్తే ఈ శాసనం యొక్క అవసరం పడిద్ది కూడా. స్తోత్రం కలుగును గాక. ఇంకా లోపలికి వెళ్తే దీని యొక్క అవసరం పడిద్ది. అందుకు కోరేషు నోటి మాట చెప్పలా, శాసనం రాయించాడు. రాయించి రాజముద్ర వేశాడు. దీన్ని భద్రంగా పెట్టండి రాజనగర్లో, దీన్ని ఎవడు ఆపటానికి లేదని నేను చెప్పానని చెప్పండి. నేను ఒకవేళ ఉండకపోవచ్చు. అబ్బా ఎంత విలువండి కోరేషుకి దేవుడి దగ్గర. కోరేషుకు దేవుడు అంటే ఎంత విలువ. నువ్వు దేవుని వాక్యం వింటూనే ఉంటావు, నీలో దేవునికి విలువ రాదు. నీ జీవితంలో దేవుడికి విలువ ఉండదు. దేవుడికి కనుక నీ జీవితంలో విలువ ఉంటే నువ్వు నీ ప్రవర్తన మారిపోద్ది. మారితే మీరందరూ ధన్యులు, మీ అందరికి వందనాలు. మారకపోతే మారమని ప్రోత్సాహపరుస్తుంది దేవుని వాక్యం. ఎప్పుడైతే దానియేలు ఒక్కరోజు చెప్పాడో కోరేషు మారు మనసు పొంది వెంటనే కోరేషు తాకీదు రాయించి అనౌన్స్ చేపించాడు రాజ్యం అంతా. నా సామ్రాజ్యము కింద, అక్కడ అంటున్నాడు ఈ లోక రాజ్యాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. మనకి ఏదైనా జ్ఞానం ఉంటే అంటాం అన్నమాట, మనకి ఏదైనా కొద్ది ఆస్తి ఉంటే అంటాము, మనకి ఏదైనా కొద్ది బలం ఉంటే దేవుడు ఇచ్చాడు అంటాము. అను నా జ్ఞానం నేను పాడగలిగితే చాలు కదా, నేను పడినట్టు ఎవరు లేరు. కోరేష్ అన్నాడు సమస్త లోకాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. కోరేష్ ఎక్కడి నుంచి ఏలుబడి చేశాడు చెప్పండి? మన భారతదేశం మీద కూడా వచ్చాడు. మన భారతదేశం వాయువ్య ప్రాంతంలో కాందాహారు ఈ ప్రాంతాలన్నిటినీ ఆక్రమించుకున్నాడు కోరేష్. దేవుడు మనల్ని దీవించును గాక. తాకీదు రాసించినాక ఇప్పుడు యూదులు బయటికి వెళ్తున్నారు. బబులోను చెరలో నుండి యూదులు బయటికి వెళ్ళి యెరూషలేమునకు వెళ్తున్నారు. 3 తపాలకు వెళ్ళారు. మొదటి భాగము జెరుబ్బాబేలు నాయకత్వంలో వెళ్ళారు. మొదటి భాగము జెరుబ్బాబేలు నాయకత్వం. జెరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది యూదులు యెరూషలేములోకి వెళ్ళారు. యెరూషలేములో మందిరం కట్టడం ప్రారంభించారు. స్తోత్రం. ఆ తర్వాత ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది వెళ్ళారు. మెట్టుకు యెరూషలేములో దేవుని మందిరం కట్టారు. యెరూషలేము చక్కగా పట్టణం కట్టుకున్నారు. యోహాను సువార్తలోకి వెళ్ళండి దయచేసి, 2వ అధ్యాయంలోకి వెళ్ళండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. చూడండి, యేసు ప్రభువారు అన్నారు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీనిని నేను మరలా కట్టుదని అన్నాడు ఒక సందర్భంలో. అప్పుడు యూదులు అంటున్నారు ఈ దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 46 సంవత్సరాలు కట్టారంట. యెరూషలేములో దేవాలయం 2వసారి కట్టిన విధానం నేను నీకు చెప్తున్నా. యెరూషలేములో దేవాలయం 2వసారి కట్టడానికి పట్టిన కాలము ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనం. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. యెరూషలేములో మొదటిసారి మందిరము సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టడానికి పట్టిన కాలం 7 సంవత్సరాలు. యెరూషలేములో మొదటిసారి మందిరం కట్టింది ఎవరు? సొలొమోను. కట్టడానికి పట్టిన కాలం ఎంత? 7 సంవత్సరాలు.
యెరూషలేము పట్టణాన్ని కట్టాడు సొలొమోను. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 13 సంవత్సరాలు, మొత్తం కలిపితే 20 సంవత్సరాలు. రెండవసారి యెరూషలేము మందిరం కడుతున్నారు. ఎవరి ఆధ్వర్యము? జెరుబ్బాబెలు ఆధ్వర్యం. ఎవరి ఆధ్వర్యము? ఎజ్రా ఆధ్వర్యం. ఎవరి ఆధ్వర్యము? నెహేమియా ఆధ్వర్యం. యెరూషలేములో మందిరము, యెరూషలేము పట్టణాన్ని రెండవసారి కట్టిన ప్రముఖులు, త్రిమూర్తులు జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహేమియా. వీళ్ళు కట్టడానికి పట్టిన కాలము 46 ఇయర్స్. మొదటిసారి ఈ సులువుగా అయిపోయింది, రెండవసారి ఎక్కువైంది. కారణం అక్కడ శాపం ఉంది. ఆశీర్వాదం ఉంటే నీ ఫలం ఈజీగా వచ్చింది బ్రదర్. నీ పితరులు నీకు ఏమి సంపాదించి ఇచ్చారో నాకు తెలియదు. దేవుని నుండి ఆశీర్వాదం సంపాదించి ఇచ్చారో శాపాన్ని సంపాదించి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నీ మీద ఒక బాధ్యత ఉంది, ఈరోజు తెలుసుకో. నీ పితరులు సంపాదించిచ్చిన శాపమును పోగొట్టాలి. నీ తర్వాత వారికి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించి నీ ప్రజలకి ఇవ్వాలి, నీ బిడ్డలకి ఇవ్వాలి. దానికి నువ్వెంత కష్టపడాలో చూడు. 70 + 46 వేయండి. 70 + 46 ఎన్ని సంవత్సరాలు? 116 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆశీర్వాదం రావటానికి. ఎంతమంది రాలిపోయి ఉంటారో, ఎంతమంది చచ్చిపోయి ఉంటారో ఆలోచన చేయండి. ఒకసారి దేవుని శాపం వచ్చిందంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒకసారి దేవుని శాపం వచ్చిందంటే కుటుంబాలు ఆరిపోతాయి. వచ్చిన శాపం పోవాలంటే ఎంత టైం పట్టిద్దో చూడండి. కనుక దేవునిలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. అందరిలాగా బోధ ఉండదు ఇది. దేవుని బోధ ఇలాగే ఉంటుంది. దేవునితో నడవాలి అని నువ్వు ఫిక్స్ అయితే చాలా నిబద్ధతతో, చాలా శ్రద్ధాశక్తులతో దేవుని దగ్గర నడుచుకోవాలి. నడుచుకుంటే నిన్ను మించిన భాగ్యవంతుడు లేడు. స్తోత్రం. ఇజ్రాయేలీలు దేవునితో నడవటానికి ప్రారంభించారు, చాలా తప్పులు చేశారు, చాలాసార్లు కొట్టాడు దేవుడు, మళ్ళీ ఓదార్చాడు, బలపరిచాడు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉంది ఇజ్రాయెల్ రాజ్యం. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. యెరూషలేము కాలి బూడిదైపోయింది, నక్కలు బుర్లాడిని. మళ్ళీ ఈరోజు యెరూషలేం కలకల్లాడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకాశమానమైనటువంటి మళ్ళీ ఇప్పుడు కూడా యెరూషలేం ఎట్టుంది? నిండు వెలుగులతో ఉంది. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. ఆయన నమ్ముకుని మౌనముగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.